పవన్ కళ్యాణ్ గారు వినాలి సార్, వినాలి సార్. ప్రజలకి బాండ్ పేపర్ రాసిచ్చారు వర్మ గారు, ప్రజలకి బాండ్ పేపర్ రాసిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మేనిఫెస్టో ఇలా ఏం చేశారంటే బాండ్ పేపర్లు ఇంటింటికి వెళ్ళి బాండ్ పేపర్లు ఇచ్చారండి. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కన్నా మేము డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ని కొనసాగిస్తామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ని కొనసాగించారు. కానీ వీళ్ళు సూపర్ సిక్స్ కొనసాగించలేకపోతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న నవరత్నాలు. ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మణ్ ఒక్క నిమిషం వెయిట్. రఫీ గారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి అరే అదే ఎందుకంటే మీరు క్రాస్ టాక్ చేస్తున్నారు. అరే ఇంతసేపు మీకు అవకాశం ఇస్తేని మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు, ఎందుకు అంత క్రాస్ టాక్ చేస్తున్నారు? కంటిన్యూ రన్నింగ్ కామెంటరీ. మీరు డిబేట్ నడొద్దా? కాదండి, డిబేట్ నడొద్దా? ఏంటి రన్నింగ్ కామెంటరీ? మీరు ఒక నిమిషం ఉండండి అంటేని మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడినప్పుడు ఆయన బయటకు చేశారు కదా. వెయిట్ చేయండి. మీకు ఇస్తారంటున్నాను కదా అవకాశం. ఇంకా ఇద్దరు మాట్లాడాలి. కంటిన్యూగా మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉన్నారు. అరే ఇదేం డిబేట్? ఒక్క నిమిషం వర్మ గారు, మీరు తల్లికి వందనం ఇచ్చామన్నారు. తల్లికి వందనం ఇచ్చారు, మీరు కాదంట్లా. కానీ ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒక పిల్లోడికి 13,000, ఒక పిల్లోడికి 8,800, ఒక పిల్లోడికి 10,900. ఎందుకు ఆ రకంగా పని? మిగతా డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి? నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళాయా? పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లోకి వెళ్ళాయా? చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి వెళ్ళాయా? ఎందుకని మిగతా డబ్బులు పడలేదు ఇంతవరకు కూడా? కొంతమందికి డబ్బులు కూడా పడలేదు ఇంతవరకు కూడా. తల్లికి వందనం డబ్బులు పడినా రండి, మీ సచివాలయంకి రండి, చూపిస్తా. రండి సార్, మనము డిబేట్ లో నడిచేది అయిపోదు. ప్రజా సంస్థలపై మాట్లాడండి. పడలేదు. ఇంకోటి సార్, ఎంత దిక్కుమాల చర్య అంటే రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత పంట రుణాలండి. ఉచిత పంట రుణాలు కూడా పంట బీమా జీవో ఇచ్చారండి. మేము ఇవ్వము, రైతులకు మాకు సంబంధం లేదు. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా అనేది మేము ఇవ్వమని నిన్నటి కాక మొన్ననే జీవో జారీ చేశారు సార్. ఇది దిక్కుమాల పరిపాలన. ఇంకేమంటామండి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కంటిన్యూ చేస్తేనే సూపర్ 6 అన్నారు కదా సార్. అందులో కొన్ని ఎగ్గొట్టి నేను చెప్తాను సార్. ఒక్కనేసా సార్, జగనన్న అమ్మవాడి కింద ఇచ్చింది పక్కన అయిపోయింది. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పక్కన పెట్టారు. వైఎస్ఆర్ కోప నేస్తం పక్కన పెట్టారు. వైఎస్ఆర్ ఈబీఎస్ నేస్తం పక్కన పెట్టారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పక్కన పెట్టారు. జగనన్న విదేశీ దీవెన పక్కన పెట్టారు. వైఎస్ఆర్ చేయూత పక్కన పెట్టారు. వైఎస్ఆర్ ల్యాండ్ నేస్తం పక్కన పెట్టారు. వైఎస్ఆర్ హౌసింగ్ పక్కన పెట్టారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పక్కన పెట్టారు. జగనన్న వసతి దీవెన పక్కన పెట్టారు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పక్కన పెట్టారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పక్కన పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పక్కన పెట్టారు. జగనన్న విద్యాకాలుగా పక్కన పెట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా పక్కన పెట్టారు. వైఎస్ఆర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం, క్వాలిటీ హెల్త్. ఇప్పుడు అది కాదు డిస్కషన్. లక్ష్మణ్ ఒక నిమిషం. లక్ష్మణ్ వెయిట్. లక్ష్మణ్